అందరికీ నమస్తే అండి. నేను మీ రమేష్. వెల్కమ్ టు రమేష్ టీవీ. పొద్దున్న లెగిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేమే గెలిచేస్తాం అనే ట్రాన్స్లో బ్రతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళది కూడా తప్పు లేదు. వాళ్ళని ఆ పచ్చ మీడియా, ఆ పచ్చ నాయకులు అలా తయారు చేశారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు ఏం చేస్తామో చెప్పలేదు, ఇంతకుముందు ఏం చేశామో కూడా చెప్పలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి గారి పాలన రాక్షస పాలన, దిగిపోతున్నాడు అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇవి వాళ్ళ ఒంట్లో వాళ్ళ మనసులో ఇంజెక్ట్ చేశారనమాట నెమ్మదిగా. కానీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది కొంచెం కూడా ఆలోచించలేదన్నమాట. అదే ట్రాన్స్లో వీళ్ళుండి ఈ 5 సంవత్సరాలు సైకో పాలన, జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడు, ప్రజలు దించేస్తారు అనే ట్రాన్స్లోనే తీసుకొచ్చారు. కానీ ప్రజల్లో మనం చెప్పే నెగిటివ్ క్యాంపెయిన్ ఎంతవరకు వెళ్ళింది? మన నెగిటివ్ క్యాంపెయిన్ వెళ్ళిందా, లేక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పథకాలు, ఆయన చేస్తున్న అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళిందా అనేది కొంచెం కూడా బేరీజ్ వేసుకోకుండా ఇప్పటికీ అదే ట్రాన్స్లో వీళ్ళు బ్రతుకుతున్నారు. ఆ విషయం వీళ్ళకి 4వ తేదీ ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ అర్థం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎన్నికల పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి మాకే అందరూ ఓట్లు వేశారని అనుకుంటున్నారు. కానీ పెద్దగా ఏమీ పెరగలేదు. 2019లో 79.80% దరిదాపులుగా అయితే ఇప్పుడు 1.5-2% పెరిగింది. ఈ పెరిగిన శాతానికి ఓట్లు కూడా పెరిగాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు, ఆయన గవర్నెన్స్ని ఇంకా మళ్ళీ రావాలని కోరుకునే వాళ్ళు వేశారన్న సంగతి వీళ్ళు మర్చిపోతున్నారు. ఎప్పుడైనా నెగిటివ్ క్యాంపెయిన్ పని చేయదు అని వీళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులకి అర్థమైంది, తెలుగుదేశం మీడియాకి కూడా అర్థమైంది. కానీ ఇప్పుడే మనం బయటపడితే రేపు కౌంటింగ్లో ఏజెంట్లుగా ఎవరు వెళ్ళడానికి కూడా సంశయిస్తారని చెప్పి భావించి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం 4వ తారీఖు సాయంత్రం, అంతవరకు కూడా అవసరం లేదు, 11-12 గంటలకల్లా ట్రెండ్స్ తెలిసిపోతాయి. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోలు సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి కూడా, రాజకీయ స్థితిగతుల గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.